నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మొన్నటి వరకు చాలా యాక్టివ్గా ఉన్నారు, కానీ గత 4-5 రోజుల నుంచి ఆయన కనిపించట్లేదు. సో ఆయన పరారీలో ఉన్నారు అని చెప్పి టీవీల్లో వార్తలు రావడం మనం చూసాం. అయితే తాజాగా మరో మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకు అంటే అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అధికారులకు పట్టుబడ్డారని ఆయన వాంగ్మూలంలో ఆయన అనిల్ కుమార్ యాదవ్ అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కలిసి మేము క్వార్జీ తవ్వామని హైదరాబాద్లో కావచ్చు కొన్ని చోట్ల వెంచర్లు కూడా వేశామని చెప్పి ఆయన మొత్తం వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరి అనిల్ కుమార్ యాదవ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో అసలు ఈ మాజీ మంత్రులందరూ కూడా ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్నటి వరకు పేర్ని నాని అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ క్వార్జీ తవ్వకం కేసులో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. కానీ ఆయన కావచ్చు, ఆయన కూతురు కావచ్చు, మొన్నటి వరకు ఎంత హడావుడి చేశారంటే మాకు ఏ పాపం తెలీదు, కక్షపూరితంగా మా పైన కేసు పెట్టారని చెప్పారు. కానీ ఇప్పుడు మరి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు వచ్చి నేను కాకాని గారితో కూడా చేశాను, క్వార్జీ తవ్వకంలో పనిచేశానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? ప్రతి ఒక్క మంత్రి మీద ఏదో ఒక ఆరోపణ, అలాగే వీళ్ళు పరారైపోవడం, బయటకు వచ్చి ఏమో అంటే వాళ్ళు నీతిమంతుల్లాగా మాట్లాడడం, మీరేం చెప్తారు? ఏమన్నా పరారీ రేస్ ఏమన్నా జరుగుతోందా? వీళ్ళ మధ్య ఏమైనా పోటీ పెట్టారా? ఇప్పుడు గోల్డ్ మెడల్ కాకాని గోవర్ధన్ రెడ్డి, సిల్వర్ మెడల్ పేర్ని నాని, బ్రాంజ్ అనిల్ కుమార్ యాదవ్. ఈ పరారవడం ఏంటి? మీరు ప్రజాప్రతినిధులు, ఇక్కడ మిమ్మల్ని గెలిపించారు, ఓడించారు, మీరు అసెంబ్లీలో ఉన్నారు, ఈ పాలకులుగా పనిచేసిన వాళ్ళు పరారవడం ఏంటి? ఇప్పుడు కేసు పడినంత మాత్రాన పరారవ్వాలా? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మనం చూసాం, ఆయన అసలు 3-4 రాష్ట్రాలు తిరిగాడు. అవును. ఆ రోజు ఆ సర్వేపల్లి ఆ క్వార్జీ తవ్వకాల కేసు ఉంది కదా, 250 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారంటూ. అరే ఎక్కడ పట్టుకున్నారు ఆయన? కేరళలోనూ ఎక్కడో పట్టుకున్నట్టున్నారు. అటు తెలంగాణలో ఎక్కడో ఆటో డ్రైవరు ఆయన ఫోన్ తీసుకుని మాట్లాడాడని మీడియాలో చూసాం. లేకపోతే కర్ణాటకలో తిరిగాడన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. పొరుగు రాష్ట్రాల్లో పోయి తలదాచుకోవటం ఏంటి, పారిపోవడం ఏంటి? కేసులు ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు ఇతనున్నారు ఎవరో శ్రీకాంత్ రెడ్డి, ఇతను దొరికాడంటే ఇప్పుడు హైదరాబాద్లో అతను అరెస్ట్ చేసినట్టున్నారు. అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు. అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం స్పష్టంగా చెప్తోంది ఎక్కడెక్కడ అనిల్ కుమార్ యాదవ్ అతను కలిసి మరి వెంచర్లు వేశారు, ఎక్కడెక్కడ వ్యాపారం చేశారు. నాయుడుపేట దగ్గర 50 ఎకరాల్లో వెంచర్ వేసాం, లేకపోతే హైదరాబాద్లో 2 హౌసింగ్ ప్రాజెక్టులు చేసాం, మణికొండ, అల్కాపురి, తుర్కయాంజల్లో వెంచర్లు వేసాం, లేకపోతే హోమ్స్ ఏంటది హెవెన్లీ హోమ్స్ దాని పేరిట వెంచర్ అంట, గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్ అంట. అంటే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏంటి? అతను అసలు ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బిజినెస్లు ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏంటి? ఇప్పుడు క్వార్జీలో వచ్చిన డబ్బుతో వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించినట్టుగా. అంటే ఇప్పుడు ఆ రుస్తుం మైన్ నుంచి వీళ్ళు తవ్వినటువంటిది. ఆ రోజు మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్ద ధర్నా చేశాడు, 3 రోజులు అక్కడ నిద్ర చేశాడు. ఆ రుస్తుం మైన్స్ అనే ఆ ప్రాంతంలో మొత్తం వైట్ క్వార్జ్ కొల్లగొడుతున్నారు అంటూ ఆయన ఏం చేశారు? వాళ్ళు ఉంటారు కొంతమంది హిజరాలు, వాళ్ళని తీసుకొచ్చి ఆయన అప్పట్లో గందరగోళం చేసి ఆయన బాగా ఇబ్బంది పెట్టాలని చూశారు. అంటే హిజరాలను కూడా వాళ్ళు దీనికి వాడుకున్నారంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళో ఇక్కడే కనపడుతోంది. 2023 ఆగస్టు నుంచి అనిల్ కుమార్ కాకానితో కలిసి క్వార్జ్ వ్యాపారం చేశాను, లీజు గడువు ముగిసిన రుస్తుం మైను మా కబ్జా చేశాము, లేకపోతే ఆ వాకాటి శివారెడ్డి ఎవడో శ్రీనివాసరెడ్డి వాళ్ళిద్దరిని పట్టుకుని ఈ పనులు చేశాం, మొత్తం పర్యవేక్షణ సూపర్వైజన్ ఆ బాధ్యత నాది అంటున్నాడు శ్రీకాంత్ రెడ్డి. అతనికి ఏదో టన్నుకి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఎక్కడ తవ్వారు, ఎక్కడ డంప్ చేశారు, ఎలా ఎక్స్పోర్ట్ చేశారు, మొత్తం వివరాలు రాసి ఇచ్చాడు అతను. ఫలానా క్వార్జ్ని అక్కడేదో ఏనుగు శశిధర్ రెడ్డి అనేవాడి పొలంలో వాళ్ళు డంప్ చేసేవాళ్ళంట. ఆ డంప్ చేసినందుకు ఆ పొలం యజమాని శశిధర్ రెడ్డికి ఎకరాకి 25,000 ఇచ్చారంట. అంటే వీళ్ళు అసలు చేసింది పాలనేనా? వీళ్ళు నడిపింది ప్రభుత్వమేనా? వీళ్ళిద్దరూ మంత్రులుగా పనిచేశారు. ఇతను ఇరిగేషన్ శాఖ. ఆ రోజు మనం చూసాం అనిల్ కుమార్ బుల్లెట్ దిగిందా, ఎప్పుడొచ్చా అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. ఇప్పుడు దిగుద్దా అది బుల్లెట్? అంటే టీఎంసీ టీఎంసీ ఎన్ని ఎగతాళి చేశాడు. పోలవరం 2020 కంప్లీట్ అనేవాడు, 21 కంప్లీట్ అనేవాడు, 22 కంప్లీట్ అనేవాడు. ముంచేశారు పోలవరాన్ని. అంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఎన్ని అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాడో
నీకు ఈ వ్యాపారాలు, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఈ వెంచర్లే తెలియజేస్తున్నాయన్నమాట. దానికి తోడు సార్ 2.5 సంవత్సరాలకు ఒక మంత్రిని మార్చడం వల్ల వాళ్ళు ఇంక దొరికిందే అవకాశం మనకు వస్తుందా రాదా అని చెప్పి ఆ ఉద్దేశంతో కూడా దోచుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈయనకు 2.5 సంవత్సరాలు వస్తే ఈయన టైంలో దోచేసుకుంటారు. అంటే అనిల్ అతను ఎవరు జగన్మోహన్ రెడ్డి దోపిడీని కూడా పంచాడు. ఏది మరి అందరూ దోచుకోవాలి కదా, అందరూ దొంగలే కదా. అతను మామూలు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇతని రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైందమ్మా? అనిల్ కుమార్ యాదవ్ 2009లో ప్రారంభమైంది. అంటే 15 ఏళ్లకి ఫట్ పగిలిపోయింది అనమాట గాలి బుడగ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైంది రాజకీయ జీవితం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్తో పాటు చేరాడు. ఒక 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అతన్ని తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పెట్టారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వాళ్ళు వద్దన్నా కూడా పల్నాడు మీద రుద్దారనమాట. ఏది పల్నాడులో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలంతా కృష్ణదేవరాయలే కావాలని అడిగారు. ససేమిరా అంటూ ఇతన్ని తీసుకొచ్చి నరసరావుపేటలో కంటెస్ట్ చేయించాడు. అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి జైల్లో ఉన్నాడు? ఎన్ని కేసులు పడ్డాయి? ఎన్ని పీటీ వారెంట్లు పడ్డాయి? అంటే వీళ్ళకి కేవలం అధికారం దోపిడీ కోసం. పోలీసులు నానా తిప్పలు పెట్టారు కదా, దొరకకుండా పోలీసులకే సవాల్ విసురుతూ ఇక్కడున్నాను అక్కడున్నానని చెప్పి ఆయన బర్త్డే పార్టీలో ఉన్నానని ఒక వీడియో వదిలేవాడు, గృహప్రవేశంలో ఉన్నాడని ఒక ఫోటో వదిలేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అంటే ఎంత దూరం పోతారు, ఎక్కడికి పోతారు? ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎందుకు కోర్టు కేసులు ఎదుర్కోకుండా పరారైపోతున్నారు మంత్రులందరూ అని. కానీ వాళ్ళేమంటున్నారు అంటే పెట్టేవన్నీ కూడా తప్పుడు కేసులు అయితే కావాలని, అంటే నిజంగా మేము తప్పు చేసి ఉంటే మేము ఎదుర్కొంటాము, పెట్టేవన్నీ తప్పుడు కేసులు అయితే మేము ఏ విధంగా ఎదుర్కోగలము అని చెప్పి వాళ్ళు కూడా ఒక మాట అంటున్నారు. అంటే నిజమైన కేసులు అయితే నువ్వు పారిపోవాలి, తప్పుడు కేసుల్ని ఎదుర్కోవాలి కదా. అంటే నువ్వు తప్పుడు కేసులు కాదు నీ మీద పెట్టేది, నిజమైన కేసులే అనేది నువ్వు పరారవ్వటమే తెలియజేస్తుంది. ఇప్పుడు గతంలో మీరు వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? వాళ్ళు పరారయ్యారా? చంద్రబాబు పరారయ్యాడా? అచ్చెన్నాయుడు పరారయ్యాడా? ధూళిపాల నరేంద్ర పరారయ్యాడా? ఎవరు పరారయ్యారు? దేవినేని ఉమా పరారయ్యాడా? వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎందుకని? వాళ్ళ మీద పెట్టింది మీరు తప్పుడు కేసులు కాబట్టి. వాళ్ళు మీరు ఏది చెబితే చేశారు, మీరు అరెస్ట్ చేయించారు, లేకపోతే వాళ్ళ ఇళ్ల మీద 100 మంది పోలీసుల్ని పంపించారు. ఇప్పుడు మీరెందుకు పరారవుతున్నారు? పేర్ని నాని ఎక్కడున్నాడు? నిన్నేమో గుడివాడలో గందరగోళం చేస్తాడు, మచిలీపట్నంలో పిచ్చివాగుడు వాగుతాడు, చీకట్లో కన్ను కొట్టేలోపు పని అయిపోవాలన్నాడు, పారిపోయాడా? చీకట్లో కన్ను కొట్టేలోపు పారిపోయాడా ఏంటి? అంటే చీకట్లో కాదురా పట్టపగలే నరకండి అన్నాడు. అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు అన్నాడు. అరిచేది కరిచేది పారిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ పేర్ని నాని పరారీ వల్ల మనకేం తెలుస్తోంది? అరిచేది కరిచేది కూడా పరారవుద్ది అనేది కనపడుతోంది అనమాట. అంటే కుక్కలుగా జమగట్టాడు వైసీపీ కార్యకర్తల్ని. రేపు మనం అధికారంలోకి వస్తే కరిచేయండి అన్నాడు. అతనేమో ఆ కుక్కల భాష, ఇతనేమో ఈ భాష. అసలు బెట్టింగ్ మాఫియా డాన్ అంటే ఇతను ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ పైన అప్పట్లో ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద బెట్టింగ్ మాఫియాని ఇతను పోషించాడని. ఇప్పుడు ఇతను పట్టుబడ్డాడు, నీ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఈ వివరాలన్నీ చెప్పాడు. ఎక్కడెక్కడ క్వాడ్జ్ కొల్లగొట్టాం, రుస్తుం మైన్ ఎలా ఆక్రమించాం, ఆ కొల్లగొట్టిన క్వాడ్జ్ ఎక్కడ ఎవడి పొలంలో డంప్ చేశాం, అక్కడి నుంచి ఏ టిప్పర్లో ఎత్తి పంపించాం అంతా చెప్పాడు. తర్వాత వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్గా చేసిన వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆ వెంచర్స్, ఆ కట్టిన ఇళ్ళు అవన్నీ కూడా బయట పెట్టాడు. ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి చెప్పింది తప్పనుకో, అది అవాస్తవం అనుకో, నువ్వు ఫేస్ చేయాలా అవసరం లేదా? పారిపోవడం ఏంటి? ఎంత దూరం పారిపోతారు? ఏ నిమిషాన నీకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఈ పారిపోవడం బిగిన్ చేశారు. అప్పుడు ఆ ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి బ్రదర్స్ పరారీ, అక్కడి నుంచి బిగినైంది రేసు. ఎక్కడ దాకా? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయనే ఈ పోటీ కండక్ట్ చేస్తున్నాడు, ఈ రేసు అతనే పరారైపోతున్నట్టున్నాడు. 5 రోజులు యలహంకలో ఉంటాడు, 2 రోజులు తాడేపల్లి అంటాడు, నెలకి ఒక పరామర్శ అంటాడు, ఒక పర్యటన అంటాడు, ఒక ప్రెస్ మీట్ అంటాడు. అసలు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏంటి చెప్పు నువ్వు నాకు. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, లిక్కర్ మాఫియా ఏదో మొత్తానికి ఆయన అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టేటట్టు జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు? అంటే ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందని పెట్టలేదా? భయపడుతున్నాడా?
వీటన్నిటికీ జవాబులు లేక ప్రెస్ మీట్ పెట్టలేదా? ఒకటి ప్రిపేర్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు ఆయన పైన ఇవి విద్యుత్ స్కామ్ ఆరోపణలు కూడా వచ్చినాయి కదా, సోలార్ విద్యుత్కి సంబంధించి. అప్పుడు కూడా ఆయన వెంటనే స్పందించలేదు. తీరిగ్గా అంత డేటా తెప్పించుకున్న తర్వాత ఆయన ఒక 15-20 రోజులకి ప్రెస్ మీట్ పెట్టి అంత క్లియర్గా చెప్పారు కదా. ఇప్పుడు కూడా 15-20 రోజుల తర్వాత పెడతాడంటావా? ఈ డేటా అంతా తెప్పించి అప్పుడు దాకా అరెస్ట్ కాకుండా ఉంటాడా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ సీఎంఓ, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కార్యాలయం ఓఎస్డీని అరెస్ట్ చేశారు, నీ సీఎంఓ కార్యదర్శిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు నీ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా నువ్వు నోరు తెరవకపోతే అంటే ధనుంజయ్ గారి అరెస్ట్ మీద, అలాగే కృష్ణమోహన్ గారి అరెస్ట్ మీద మొన్న స్పందించారండి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి హరిక ఎవరో టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కావాలని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు అని, మైనారిటీ ఆఫీసర్స్ని సునీల్ కుమార్ని కావచ్చు వీళ్ళని అరెస్ట్ చేశారని ఆ రోజు స్పందించారు. ఇక మీరు అన్నట్టు మిథున్ రెడ్డి గారి గురించి ఒక ట్వీట్ పెట్టారు కదా, మిథున్ రెడ్డి గారు ఏ పాపం తెలియదు అని చెప్పి ట్వీట్ పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే మచ్చలేని అధికారులు వాళ్ళు అంటారు. ఎవరు? ధనుంజయ రెడ్డి. ఇతను చూస్తే జాలేస్తుంది అంటాడు ఎవరిని చూసి? కృష్ణమోహన్ రెడ్డిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఆ భయం నుంచి వచ్చినటువంటి అరుపులుగా వీటన్నిటినీ చూడాలన్నమాట. రప్ప రప్ప అంటాడు, ఆ పాప ఆ మాట పలికిచ్చాడు, ఈ రప్ప రప్ప అన్నాడు కాస్త పారిపోయాడు. ఇప్పుడు పేర్ని నాని, లేకపోతే ఇతనెవరు అనిల్ కుమార్ యాదవ్, ఇంకా నెక్స్ట్ ఎవరు? ఈ పరారీలకి ఇక అంతం లేదా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.